అందరికీ నమస్కారం. నిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 5వ తారీఖు ఏప్రిల్ 2024 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం పాల్గొన మాసం శిశిర ఋతువు ఉత్తరాయణం. ఈరోజు శుక్రవారము. ఈరోజు తిథి బహుళ ఏకాదశి. ఉదయం 9:47 వరకు ఉంది. తదుపరి ద్వాదశి. ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం. పగలు 3:03 వరకు ఉంది. తదుపరి శతభిషం. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. వృత్తి ఉద్యోగాలలో వివాదాల వలన మీరు కొంత మానసిక ఇబ్బందికి గురి అవుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం కూడా సాధిస్తారు. సేవా కార్యక్రమాలపైన ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు అందుతాయి. తదుపరి వృషభ రాశి. నిరుద్యోగులకు ఊహించని విధంగా లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపార ఉద్యోగాలు కూడా సామాన్యంగా ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. తదుపరి మిథున రాశి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. ఆర్థిక వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. వాహన ప్రయాణాలలో నిదానంగా వ్యవహరించడం మీకు మంచిది. తదుపరి కర్కాటక రాశి. కీలక వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగ అనవసర విషయాల్లో మీరు జోక్యం చేసుకోకపోవడమే మీకు మంచిది. ఆర్థిక పరిస్థితి సానుకూలంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. ప్రారంభించిన పనుల్లో స్వల్ప అవరోధాలు ఉన్నప్పటికీ దాన్ని అధిగమించి పూర్తి చేసుకుంటారు. దూర ప్రయాణాలు కూడా లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో చాలా కాలంగా ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తల్ని కూడా అందుకుంటారు. తదుపరి కన్యారాశి. భాగస్వామ్య వ్యాపారాలు మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. బంధుమిత్రుల నుండి ఆహ్వానాల్ని అందుకుంటారు. తదుపరి తులారాశి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. స్థిరాస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బందులకు గురవుతారు. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రయత్నంగా పూర్తి చేసుకుంటారు. ఇంటా బయట శాంతంగా వ్యవహరించడం మీకు మంచిది. తదుపరి ధనస్సు రాశి. కుటుంబ సభ్యుల సహాయం వలన మీరు కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. వ్యాపార వ్యవహారాలలో సొంత నిర్ణయాలు చేయడం మీకు మంచిది కాదు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులకు కూడా మరింత కష్టంతో గానీ ఫలితం లభించదు. తదుపరి మకర రాశి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేసుకుంటారు. ధనాదాయం కూడా బాగుంటుంది. కొంతవరకు రుణాలు తీరి ఊరటి చెందుతారు. పనుల్లో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేసుకుంటారు. ఉద్యోగాల పరిస్థితులు సంతృప్తి కలిగిస్తాయి. తదుపరి కుంభరాశి. దూర ప్రాంతాల బంధువుల నుండి అరుదైన ఆహ్వానాల్ని అందుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. నూతన వాహన యోగం కూడా ఉన్నది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాల్లో ఊహించని లాభాలని అందుకుంటారు. ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయానికి లోటు ఉండదు. తదుపరి మీనరాశి. పనులు సకాలంలో పూర్తి చేయక మీకు చికాకు కలుగుతుంది. ఆర్థిక లావాదేవీలు కూడా మందగిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరిగిపోతాయి. వివాదాలకి మీరు దూరంగా ఉండడమే మీకు చాలా మంచిది.